ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీతో కలహించు వారిని నీవు కనుగొనలేకపోదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ చరణంలో దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రజలతో కలహించే వారిని నీవు కనుగొనలేకపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత వారిని తరుముతూ శత్రువు ఫరో సైన్యం అంతా కూడా వారిని అంతమొందించాలని వారిని ఎర్ర సముద్రం యొద్దకు తరుముకుంటూ వచ్చినప్పటికీ దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండి మోషే నాయకత్వంలో శత్రువుపై సంపూర్ణ విజయాన్ని కలుగజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీ జీవితంలో నిన్ను ఏదైతే తరుముకుంటూ వస్తుందో వ్యాధి, కరువు, లేమి, ఇరుకు, ఇబ్బంది, శోధన, నిరుద్యోగం, అప్పులో బాధ, రోగములు, ఇలాంటివన్నీ కూడా నిన్ను తరుముతూ వస్తున్నాయా? అయితే ప్రభువు నీ పక్షంగా ఉండి వాటన్నిటి నుంచి తరిమి కొట్టి నీకు విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. అయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తాలని మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. దానియేలుకు విరోధంగా లేచినటువంటి వారు దానియేలు తర్వాత దినాల్లో చూసినట్లయితే వారిని కనుగొనలేకపోయిన స్థితిని చూస్తాం. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలుకు విరోధంగా లేచిన ఫిలిస్తీన్ల గుంపు గోలియాతును దావీదు ద్వారా దేవుడు పడగొడుతూ వచ్చినాడు. గోలియాతును కనుగొనలేకపోయిన ఆ యొక్క స్థితిని మనం చరిత్రలో చూడగలం. ఇలాగున దేవుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని అభయమిస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవుని మనము హృదయమారా స్తుతించి ఆరాధించి ఆయన మన పక్షంగా చేయబోయే కార్యములన్నిటికీ ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విశ్వాస జీవితంలో ఓపికతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనం అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటేనూ అత్యధికముగా చేసికమైన గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ఆయనపై విశ్వాసం ఉంచి అంతం వరకు విశ్వాసంలో మనం కొనసాగి ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క నిత్య ఆశీర్వాదమును పొందుకొని మనము అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉందుముగాక.